విజయసాయిరెడ్డి రాజీనామా ఓ నాటకమని, ఇది ఓ హైడ్రామాకి తెరలేపడమే అని జనసేన పార్టీ నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి తన రాజీనామా పత్రంలో పవన్ కళ్యాణ్ తనకు మంచి స్నేహితుడని చెప్పారని, అయితే ఆయన లాంటి ఆర్థిక నేరస్తులు పవన్ కు లేరన్న విషయాన్ని గమనించాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో వేల లక్షల కోట్ల విలువైన ఆస్తులు దోచుకున్న ఆర్థిక నేరస్తుడు విజయసాయిరెడ్డి అని విమర్శించారు. రాజీనామా వ్యవహారమంతా ఓ నాటకమని కొట్టిపారేశారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను దోచుకున్న వైసీపీకి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతూ తీర్పునిచ్చారని చెప్పారు. తాను నిజాయితీ పరుడని చెబుతున్న విజయసాయిరెడ్డి భవిష్యత్తులో వ్యవసాయం చేసుకునేది దోచుకున్న దస్పల్ల భూముల్లోనా లేక విధ్వంసం చేసిన తీర ప్రాంతాల్లోనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి సైరారెడ్డి అని పిలిపించుకునేటువంటి విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, రాజకీయ సన్యాసం చేస్తానని ఏదైతే విజయసాయి ప్రకటించారో ఇదంతా కూడా ఒక జగన్ నాటకం అని చెప్పి భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి నాటకంలో విజయసాయిరెడ్డి మళ్ళీ ఒక కొత్త హైడ్రామాకి తెరలేపారనేటువంటి విధంగా భావిస్తా ఉన్నాం. ఏదైతే 4 దశాబ్దాలుగా 3 తరాల నుంచి వైఎస్ కుటుంబానికి నేను దగ్గర వ్యక్తిగా ఉండి వాళ్ళల్లో ఒకరుగా ఉండి ఉన్న వ్యక్తిని చెప్పుకున్నటువంటి విజయసాయిరెడ్డి తన యొక్క రాజ్యసభ సభ్యత్వానికి అర్ధాంతరంగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదే విజయసాయిరెడ్డి వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే యువ నాయకుడు లోకేష్ గారిని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని, వారి నాయకత్వాన్ని కూడా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం, అసభ్యకరమైనటువంటి పోస్టులు పదజాలాలతో విమర్శించడం ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్థిక నేరస్తుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే స్నేహితుడు అని చెప్పి ఉంటా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ఆర్థిక నేరస్తులు ఎప్పుడు కూడా స్నేహితులుగా లేరనే విషయం తెలుసుకోవాలి విజయసాయిరెడ్డి. మీరు ఇన్నాళ్ళు తెలియలేదా మీకు? వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని దోచుకున్నందుకే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ పార్టీకి ఇవాళ గుణపాఠం చెప్పి క్లీన్ స్వీప్ చేసేటువంటి తీర్పునిచ్చారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలకి, జగన్ కంపెనీలకి పెట్టుబడులని ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు కంపెనీల దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళని భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సూట్ కేస్ కంపెనీల ద్వారాగా వందల కోట్ల రూపాయలు కాజేసేటువంటి వ్యక్తి, దానికి కీలక పాత్రధారి, సూత్రధారి ఈ విజయసాయిరెడ్డి.